హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి వ్లాగ్స్. ఏం చేస్తున్నావు మమ్మీ? ఫోన్ చూస్తున్నా, కనిపించట్లేదు తింగర్ బుచ్చి. ఏంటి ఇప్పుడు ఏం నీ సమస్య ఏంటి చెప్పు. సర్లే కానీ నీతో నాకెందుకు కానీ మైక్స్ వచ్చాయి చూపించావా అసలు సబ్స్క్రైబర్స్ కి? అసలు ఎక్స్ప్లెయిన్ చేసావా? అవును కదా అసలైంది. పిచ్చి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అన్నీ కొడతావు దొంగ బుచ్చి. అవును మర్చిపోయానండి, మా పుట్టిది గుర్తు చేసే వరకు నాకు గుర్తు రాలేదు. చూడండి ఫ్రెండ్స్, మతి మరపు. నాకే మతి మార్పు అంటే నిజమేనండి, కొంచెం ఈ మధ్య మతి మార్పు వస్తుంది. మా బుద్ధి చెప్పేది ఒప్పుకుంది. అదిగోండి ఒప్పుకుంది అనద్దండి. మీకు నేనంటే ఇష్టమా, వెన్నుగాడు ఇష్టమా? ఇది దొంగ ముఖంది కదా, పిచ్చి ముఖంది. ఏమైనా దొంగ ఇదే పిచ్చి ముఖం. చూపించేద్దామా మైక్స్? మైక్స్ చూపించేద్దామా? ఓకేనా, వీడియో చూసేద్దాం. ఓకేనా, వచ్చేసేయండి. మైక్స్ ఎలా ఉంటాయి, అది ఎలా యూజ్ చేసుకోవాలి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. ఏమని అంటే, మీరు మైక్స్ తీసుకున్నారు కదా, ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. మీరు మైక్స్ తీసుకున్నారు కదా, ఆ మైక్స్ గురించి ఒకసారి మాకు నాయిస్ ఎలా ఉంటుందో, బ్యాక్ నాయిస్ ఎలా ఉంటది, కొంచెం వాయిస్ ని క్లోజ్ చేస్తుందా లేదా అనేసి ఒకసారి చేయమన్నారు. అందుకోసమని ఈ వ్లాగ్ నేను నాకు కుట్టి ఇద్దరం చేస్తున్నాం. ఇంకా నుంచి నేను నాకు కుట్టి ఇద్దరం వ్లాగ్స్ చేస్తాం. చాలా బాగుంటాయండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. ఓకేనా, ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. ఓకేనా, వచ్చేసేయండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, తీసుకొచ్చేసింది, మీరు చూపించండి. చూడండి, ఓ పెద్ద తెలిసిందని మాత్రం మంచి తీసుకుంటుంది. అవును, వెన్ను కాదు వెన్ను. ఇప్పుడు దాకా మనము ఇప్పుడు నార్మల్ గా వాయిస్ ఇచ్చాం కదా, ఇప్పుడు మైక్ పెట్టుకొని చేద్దామా ఎలా ఉంటుందో? మైక్ పెట్టి ఉంటే ఎలా ఉంటది, మైక్ తీసేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు ఆల్రెడీ తీసేసాం కదా, మైక్ తీసేసి చెప్తున్నాం కదా. ఇప్పుడు మైక్ తీసేసాం, నార్మల్ గా మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ నాయిస్ ఎలా ఉందో, మైక్ పెట్టుకున్నాక నాయిస్ ఎలా ఉందో డిఫరెన్స్ చూద్దామా? ఓకేనా, మామూలుగానే వయసు మామూలుగా లేదు, ఇప్పుడు మైక్ పెట్టి ఎలా ఉంటుందా? నాకు తెలియదు కదా, భయం అవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ మీరు భయపడకండి, ఓకేనా? ఏంటి ఏంటి ఇదేంటో వాగుతుంది, మీరు విన్నారా? ఏం లేదు సబ్స్క్రైబర్స్, ఏం లేదు. ఎవరు మీకు ఇప్పి బొంగు ముఖం ఇష్టమా, నేను ఇష్టమా చెప్పండి. చెప్పాలి. చూడండి, తను ఏం మాట్లాడిందో నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా, వద్దు కామెంట్ చేయాలి. వద్దు, నేనంటేనే ఇష్టం మాకు సబ్స్క్రైబర్స్. అంత లేదు, నేనంటేనే ఇష్టం. సరేలే వదిలేసే, నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, మీరు మర్చిపోకండి. వద్దు చేయకండి, కామెంట్ చేయండి. చెయ్యాలి. అయితే చూపించేస్తున్నాను చూడండి, మా పుట్టి చూపిస్తుంది. ఇది బాక్స్ ఓపెన్ చేయండి. దీనికైతే ఇలా వస్తుందండి. ఇదేమో ఇవి టూ మైక్స్. ఇదేమో మిడిల్ లో ఉన్నది ఫోన్ కి బ్యాక్ అటాచ్మెంట్. అంటే ఐఫోన్ కి యూజ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్ కి యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ఫోన్స్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్ పెట్టుకొని చూద్దాం. ఇంకొకటి దీనికి చార్జర్స్, నెక్స్ట్ దీనికి ఛార్జింగ్ వైర్లెస్ తీసుకున్నామండి మేము. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుందండి. ఛార్జింగ్ ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి, ఛార్జ్ చేసుకోవాలి. మినిమం ఇది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఛార్జింగ్ కూడా వస్తుందండి. దీనికి కూడా అంతే, సేమ్. ఇదిగోండి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ పవర్ బటన్ ఉంటది, స్టార్ట్ కి, ఆఫ్ కి. ఇప్పుడు ఆన్ చేద్దామా? ఇప్పుడైతే ఇది మనం ఫస్ట్ ఫోన్ కి అటాచ్మెంట్ చేసి మీకు వాయిస్ ఎలా ఉందో చూపిస్తాం. నాకు ఇదైతే మేము అటాచ్ చేసేసామండి ఫోన్ కి. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆన్ చేసేసింది మా కుట్టిగాడికి తొందర ఎక్కువ. ఇక్కడ చూడండి, ఇలా గ్రీన్ లైట్ వస్తుంది ఛార్జింగ్ ఫుల్ ఉంటే. ఛార్జింగ్ లేకపోతే మాత్రం రెడ్ లైట్ వస్తుంది. ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ ఉంటేనే గ్రీన్ లైట్ వస్తుంది, లేదంటే రెడ్ లైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆన్ అయింది కదా. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందో లేదో మీరు ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఓకేనా, చాలా రీజనబుల్ గా ఉంది. వర్త్ కూడా పర్లేదు అనిపిస్తుందండి, చాలా వరకు పర్లేదు. ఎందుకంటే తక్కువ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఉందండి. ఇది మనకు మినిమం 500 నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మెయిన్ యూట్యూబర్స్ కి బాగా యూజ్ అవుతుందండి.
యూట్యూబర్స్ కనే కాదు, యాక్చువల్గా మనము అవుట్డోర్ వెళ్తుంటాము, అక్కడ కూడా ఏదన్నా మనము ఇన్ కేస్ ఏదన్నా బ్యాక్ నాయిస్ సరిగా లేదన్నప్పుడు ఇది పెట్టి యూజ్ చేసామనుకోండి, బ్యాక్ నాయిస్ అనేది మంచిగా కవర్ అయిపోద్ది. ఒకసారి చూడండి, మీకు ఇది ఎలా అనిపించిందో చూసి మీరు దీన్ని పర్చేస్ చేసుకోండి, ఓకేనా. నేను ప్రతి ఒక్కరు కొనాలి అని చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, మనం కిడ్స్తో వెళ్ళినప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది, ఎక్కడన్నా వీడియోస్ తీసుకోవాలన్నా అనేసి చెప్తున్నాము, ఓకేనా. ఏం పొట్టి చెప్పు వాళ్ళకి. మీరు కూడా పర్చేస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అది, ఓకేనా. మా చూడు మళ్ళీ నాకు నా ఫ్రెండ్స్ అందరూ నేను చెప్పినట్టే వింటారు నా సబ్స్క్రైబర్స్ అంటది. అంటే నేను ముందు నుంచి నేను వీడియోస్ చేసి నాకు మీరు సబ్స్క్రైబర్సా, లేకపోతే నిన్న లేక మొన్న వచ్చింది దీనికి సబ్స్క్రైబర్సా? నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా నాకే ఎక్కువ సబ్స్క్రైబ్. ఈ బుడ్డితో భరించలేకున్నాం బాబోయ్, అసలు మామూలుగా భరించలేకున్నాం. నేను కూడా ఏమని భరించలేకున్నా. అబ్బా, నన్ను భరించలేకపోతుందంట. ఇది ఎక్కడైనా విడ్డూరమా? కానీ ఒకటైతే చెప్తానండి, నేనైతే అంటే మా అమ్మాయి ఉందని చెప్పట్లేదు, ప్రతి ఒక్క పేరెంట్స్ సఫర్ అవుతుంది యూట్యూబ్ చేసేవాళ్ళు. నాకైతే మా పిల్లలు చాలా హెల్ప్ఫుల్ అండి, ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదైనా ఇప్పుడు యూట్యూబ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే పోనీలమ్మా నువ్వు చేసుకో, నేను హెల్ప్ చేస్తాము, ఎందుకంటే ఇది నా గోల్ అనేసి ఆ పిల్లలకు కూడా తెలుసండి. నాకు యాక్టింగ్ అనేది చాలా ఇష్టము, అందుకోసమనే నేను చేస్తుంటే మా పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తారండి. మెయిన్ మా కుట్టిగాడు నా కొడుకు చాలా బాగా. నేను ఎప్పటికీ మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన లేకపోతే నేను లేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మా మమ్మీ మా మమ్మీకి బాగా నాకు సపోర్ట్ చేస్తుంది, మా డాడీకి మా తమ్ముడికి ఇష్టం లేదు, కానీ మా హస్బెండ్ చాలా ఇష్టం అండి. నువ్వు ఎలా చెప్తే అలాగే తన మోటివేషన్ వల్లే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అండి. తన మోటివేషన్, మా పిల్లలు నాకు సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి నేను ఇలా ఏదైనా చేయగలుగుతున్నాను. మీకు ఇది చెప్తున్నాను, అందరికీ సపోర్ట్ ఉంటుంది, కానీ నా విషయంగా నేను ఇంట్లో జరిగే విషయం నేను మీకు చెప్తున్నాను. మా అమ్మాయి మా అబ్బాయి మాత్రం చాలా హెల్పింగ్ అండి. అమ్మ నువ్వు చేసుకో, మేము ఉన్నాం, ఏదైనా కానీ మేము చేసుకుంటాం అని బాగా నాకు ముందుకు చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు మా పిల్లలండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి వేలు పెట్టి ఇలా చూపిస్తుంది, అమ్మో చూసారా. చూడు మరి నేను మాట్లాడేదానికి తను మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉంది కదా, చూడు మిమ్మల్ని బెదిరిస్తుంది, ఓకేనా. అమ్మో, మా సబ్స్క్రైబర్స్ బంగారు కుండలు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఫ్రెండ్స్ కదా, మన ఫ్రెండ్స్ కాదు వాళ్ళు, మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఓకేనా. నీకు చూడు ఇంతమంది మామయ్యలను ఇచ్చింది, ఇంతమంది అన్నయ్యలను ఇచ్చింది, ఎవరు ఇచ్చింది నీకు? యూట్యూబ్ లేకపోతే మనకి ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, అది అందువల్ల యూట్యూబ్ ఫ్యామిలీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. మాకు నిజంగానే అన్న తమ్ముడు అందరినీ ఇచ్చారు, ఓకేనా. ఒక రిలేషన్ ఇచ్చారు. సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎస్, ఓకేనా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్.